ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్కు స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం క్రాస్ రోడ్డు వద్ద ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన బాధిత కుటుంబాలు బోడ మానస, బందెల అశ్వినీలు. పోలీసులు విచారణ చేయడంలో న్యాయం చేయడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన బాధిత కుటుంబాలు. నెక్స్ట్ చెప్పండి. అది కూడా ఎస్ఐ గారు ఇస్తాడు సార్. ఇంతకు ముందు ఇద్దరు ఎస్ఐ గారు సీఏ గారు న్యాయం చేయలేట. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేసి ఏదైనా తప్పకుండా న్యాయం చేస్తా ఇద్దరికి. మీరు రండి ఒకసారి, నేను మాట్లాడిస్తే బాధ్యత నాది సార్ గారితో. ఓకేనా అమ్మా? ఒక్కసారి వినండి మీరు కూడా. ఎస్ఐ గారు 1000 మంది ముందర చెప్పిండు. సీఏ గారితో మాట్లాడితే మీకు న్యాయం చేసి జరుగుతుందని చెప్తాడు. అమ్మా ఏమంటారు? ఏమో సార్, మాకు ఏ రకంగా న్యాయం చేస్తారు సార్నే రమ్మనండి సార్. ఇప్పుడు మేము లోపలికి వచ్చి మాట్లాడేదేముంది సార్? ఇంత మంది ముందట సారే చెప్తారు కదా ఏ రకంగా. ఇప్పటికీ వాళ్ళ లాస్ట్కి చెప్పే సమాధానం సీసీ ఫుటేజ్ లేదనే చెప్తారు సార్. మనుషుల ప్రాణాలకు విలువ లేదు ఇక్కడ. విలువ ఉంటే ఈ రోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు సార్. అమ్మా ఇప్పుడు వచ్చిన కొత్త సార్లు వాళ్ళు మీకు న్యాయం చేస్తానంటారు. అమ్మ ఒక్కసారి సీఏ పోయిన సార్ సీఏ గారు మారారు, ఎస్ఐ గారు మారారు. ఒక్కసారి చూడండి అమ్మా మీరు కూడా. ఏం చూస్తాం సార్? మాకు నమ్మకం లేదు సార్. 5 నెలల నుండి తిరుగుతున్నా సార్. 5 నెలల నుండి తిరుగుతున్నా. న్యాయం జరగకుంటే మళ్ళా 1000 మందితోటి ఇక్కడ రోడ్ ఎక్కండి, మేము చూసుకుంటాం. అమ్మా ఒక్కసారి వినండి. పడేసిండ్రు రోడ్డు మీద పడ్డాయి. ఒక్కసారి చూడండి అమ్మా. కాదు సార్, ఇప్పుడు మా జీవితాలు ఇట్లా చేసిన వాళ్ళను కనీసం అసలు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ కూడా ఎందుకు చేయలేదు సార్? మమ్మల్ని ఎందుకు ఇట్లా పక్కన పెట్టేసిండ్రు? అసలు ఐ విట్నెస్ తీసుకొచ్చినా కూడా మా కేసెస్ ఎందుకు పట్టించుకోలేదు సార్? ఏ రకంగా పట్టించుకోలేదు అంటే మేము పిచ్చోళ్ళే చదువుకున్న పిచ్చోళ్ళని చేసి పంపించింది. స్టేషన్కి వచ్చిన ప్రతిసారి ఒక చదువుకున్న పిచ్చోళ్ళని మూర్ఖులను చేసి నాకు పంపించింది మమ్మల్ని. ఐ విట్నెస్ తీసుకొని వెళ్ళినా కూడా ఆ నెంబర్ చూస్తే బాగుండేది, నువ్వు చూసినావు కానీ నెంబర్ చూస్తే మేము ఐడెంటిఫై చేసుకోవాలి, మీకు గోలే ఉండకపోవని అంటే మరి సార్ చేసే డ్యూటీ ఏంటి? కృష్ణప్రసాద్ సార్ చేసిన డ్యూటీ ఏంటిది ఇక్కడ స్టేషన్ లో? మరి ఐ విట్నెస్ తీసుకొచ్చినా కూడా కనీసం అసలు ఎట్లా అంటే అసలు అది కేసే కాదు, ఏదో వస్తువు పోయిందమ్మా ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఇన్నిసార్లు ఎందుకు వస్తారు స్టేషన్ కి అన్నట్టుగా మాట్లాడి పంపించిండ్రు. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి తిరిగితే ఏం లాభం ఉందా సార్? కనీసం నేను 5 నెలలు అయితే పిటిషన్ ఇచ్చి వచ్చి ఒక్కసారి డౌట్ వచ్చిందమ్మా మీ ఆయనకి ఇది పర్సనల్ ఈ విషయం మాట్లాడాలమ్మా, ఒకసారి స్టేషన్ కి రండి. ఒక్క ఫోన్ లేదు. ఎప్పుడు నేను వచ్చినా కూడా చూస్తానమ్మా, వెళ్ళండి, చూస్తాను, చేస్తాను, ఇదే విషయం తప్పితే మాకు న్యాయం లేదు. మా పిల్లల్ని చూస్తే అందరికి జాలేస్తుంది కానీ ఎవరికి న్యాయం చేయాలనిపించదు. మా పిల్లల్ని చూస్తా అంటే చిన్న పిల్లల్ని పట్టుకొని మేము ఎండలా 50 degrees ఎండ ఉన్నా కూడా మేము వస్తా ఉంటే మాకు న్యాయం చేయాలని ఎవరికి అనిపించదు సార్. మా దగ్గర డబ్బులు లేవు కదా, మేము దళితులం కదా, అందుకనేసి మా దగ్గర డబ్బులు ఉంటే చేసేవాళ్ళేమో న్యాయం. డబ్బులకున్న విలువ మనుషులకు లేదు సార్ ఈ రోజున. మేము ఎంత ఏడుస్తున్నాం మాకు తెలిసిన పిల్లాడు వెళ్ళి నాన్న టీషర్ట్ ను తీసుకొచ్చి తీసుకురమ్మని అంటాడు. ఎవరిని తీసుకురావాలి సార్? నేను ఎట్లా చెప్పాలి? నా లాగా వాడికి తెలివి లేదు కదా, మనకు న్యాయం జరగదురా ఇక్కడ అని చెప్పడానికి నాకున్న తెలివి ఆయనకు లేదు కదా సార్. మనం ఎక్కడికి పోయినా మన బ్రతుకులు గింతే అని చెప్పడానికి మా బాధ ఎవరికి అర్థం కాలేదు. ఈ రోజున ఈ ఒక్క 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటేనే ఈ బాధ తీరుతుంది అంటే నమ్మడానికి లేదు సార్. ఇక్కడ ఎట్లా నమ్ముతాం సార్? ఇప్పుడు అశ్విని నాకు తెలియదు, మానస నేను ఆమెకు తెలియదు. కాకపోతే ఎస్ఐ సార్ మా ఇద్దరికి చెప్పిన సమాధానాలు ఒకటే విధంగా చెప్పి పంపించింది. అంటే సార్ ఏమన్నా బట్టి రాసుకొని వస్తున్నారా ఆన్సర్లు మాకు ఇట్లా చెప్పాలనేసి? ఆమెకు చెప్పిన ఆన్సర్లు, నాకు చెప్పిన ఆన్సర్లు, ఆమెను అడిగిన క్వశ్చన్స్, నన్ను అడిగిన క్వశ్చన్స్ ఒకటే. అన్ని కేసులు ఎట్లా ఒకటే తిరిగి ఎట్లా సాల్వ్ చేస్తారు అసలు? ఫారెస్ట్ లా సార్ సీసీ కెమెరాస్ దాటిపోయినాక 5 నిమిషాల తర్వాత జరిగిన యాక్సిడెంట్ ని గుర్తించడానికి ఎన్ని సీసీ కెమెరాస్ పెట్టాలి, ఎంతమంది రావాలి, ఎంతమంది ఇక్కడ కూర్చోవాలి? ఏ రకంగా అసలు ఎట్లా అంటే అసలు మా కేసుని పట్టించుకోలేదు, మమ్మల్ని పక్కగా పెట్టేసిళ్ళు. ఆడవాళ్ళు ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరుగుతారని అనుకున్నారు. అందుకనే మేము అంత పిచ్చోళ్ళలా కనబడి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి వెనక్కి పంపించిండ్రు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఏ రకంగా నమ్మాలి సార్? ఇప్పుడు 5 నెలల నుండి జరగని న్యాయం ఇప్పుడు ఎలా జరుగుతుందని నమ్మాలి నేను? జరిగినాయి. చిన్న పిల్లలు 6 నెలల పిల్లతోటి పాపతోటి ఇక్కడ వచ్చి రోడ్డెక్కిళ్ళు. వీరికి వెంటనే న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. ఎస్ఐ గారు మీరు వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, వీళ్ళకు న్యాయం చేయండి సార్. తప్పకుండా మేము న్యాయం చేస్తాం. మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా న్యాయం చేస్తాం. వీళ్ళకి హామీ ఇస్తాం మేము. సార్ మీరు కూడా సీసీ కెమెరాలు కొద్దిగా పెట్టండి సార్. 100% పెట్టిస్తాము. కెమెరాలు 100% చేస్తాం. అది కృషి చేస్తున్నాము. వీళ్ళకైతే న్యాయం చేసే బాధ్యత మాది.